వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. మొత్తానికి డిఎంకే ప్రభుత్వ దాష్టికానికి ఒక నిండు ప్రాణం బలైంది తమిళనాడులో. మీ అందరికీ తెలిసిందే, తమిళనాడులో తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి కార్తీకే దీపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన డిఎంకే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీని గురించి అక్కడ ఉన్న ముస్లింలకు ఎలాంటి అభ్యంతరం లేదు, అక్కడ ఉన్న క్రిస్టియన్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం మొత్తం డిఎంకే ప్రభుత్వానికి. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. దీంతో అక్కడ అసలు వివాదం మొదలైంది. అయితే దీపం వెలిగించుకునేందుకు అనుమతించకపోవడంతో 40 ఏళ్ల వ్యక్తి పూర్ణచంద్రన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. దీనిపై తాళ్లాకులం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వనందున తాను చాలా మనస్తాపానికి గురయ్యానని అంటూ ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డ్ చేశాడు పూర్ణచంద్రన్. ఓ వాహనంలో వచ్చి కార్పొరేషన్ సమీపంలో ఉన్న పెరియార్ విగ్రహం దగ్గరలోని ఓ పోలీస్ బూత్లోకి ప్రవేశించాడు. లోపల తనను తాను బంధించుకున్నాడు. ఆ తర్వాత కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దగా కేకలు విన్న స్థానికులు మంటల్ని గమనించి రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. తీవ్రమైన కాలిన గాయాలతో పూర్ణచంద్రన్ను బయటికి తీశారు. కొద్దిసేపటికే ఆయన మరణించాడు. అయితే ఆత్మహత్యకు ముందు పూర్ణచంద్రన్ ఓ వీడియో రికార్డ్ చేస్తూ దీపం వెలిగించడంపై ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటో నాకు తెలియదు, హిందువులందరూ ఆలోచించాలి. దీప్తున్పై దీపం వెలిగిస్తే మధురైకి మరింత కీర్తి వస్తుంది. దీపం వెలిగించడాన్ని అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను అని పేర్కొన్నారు. ఒక నిండు ప్రాణం బలైంది. హిందువులు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇంత దాష్టికానికి ఎందుకు ఒడిగడుతున్నారు? అయినా చెప్తున్నాను, చచ్చిపోయి మనం సాధించేం లేదు. బ్రతికి పోరాడదాం. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ధర్మరక్షకులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఓటమిని అంగీకరించో భయపడుతూ మనం చనిపోవడం ఏంది? అలా జరిగితే నిజంగా మనం బలహీనులం అవుతాం. ధర్మాన్ని నమ్మే వాళ్ళు బలహీనులు అవుతారు. చనిపోకండి, నిలబడండి, పోరాటాన్ని చేయండి, మన ధర్మాన్ని రక్షించుకుందాం. ఎంతో కాలం ఎన్నో ఎడారి మతాలు మన దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసినా నిలబడి పోరాడి మన దేశ గడ్డం నుంచి వాళ్ళను తరిమి కొట్టిన డిఎన్ఏ మనది. మనలో కూడా అదే ఉండాలి. కానీ మనం చనిపోవాలి అనే ఆలోచన చేయకూడదు. ఒక్కసారి మీ కుటుంబాన్ని, అలాగే దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలనే తపనను గుర్తు తెచ్చుకొని నిలబడి పోరాటం చేయండి. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. మళ్ళీ చెప్తున్నా, 9 నెలలు కడుపులో మోసి మిమ్మల్ని కనడానికి ఒక తల్లి పడే ప్రసవ వేదనను గుర్తు తెచ్చుకుంటే జీవితంలో ప్రతి సమస్య చిన్నగానే కనిపిస్తుంది. పోరాడాలనిపిస్తుంది. ఆత్మహత్య ఏ సమస్యలకు పరిష్కారం కాదు. నిలబడండి, పోరాడండి, గెలుపొందండి. ప్రతి చిన్న విషయంలో కూడా పోరాడి గెలుపొంది విజయం సాధిస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం చరిత్రలో వీరులుగా ఉండాలే కానీ ఏమంటారు, పిరికి పందల్లా ఉండకూడదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.